హై వ్యూవర్స్, మార్నింగ్ నుంచి ఫేస్బుక్లో భయంకరంగా పోస్టుల మీద పోస్టులు. ఫ్రెండ్స్, సెలబ్రిటీలు, వాళ్ళు వీళ్ళు ఏంటంటే గిబ్లీ ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీ ఫోటోలు ఇస్తే ఆ చాట్ జీపీటీ, ఎలాన్ మస్క్ గ్రోక్ లైక్ ఇలా మీ ఫోటోలు ఇస్తే వాటిని మొత్తం కూడా స్కాన్ చేసేసి దెన్ ఆ తర్వాత ఒక కార్టూన్ ఫార్మాట్లో ఇస్తారు. అనకూడదు కానీ కనీసం ముందు వెనక ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ, వాళ్ళు వీళ్ళనేది అందరూ ఆ గిబ్లీలోకి వెళ్ళిపోయి అంటారు, గిబ్లీలోకి మేము ఎంటర్ అయ్యాం, మీరు కూడా ఎంటర్ అవ్వండి అంటూ. కొత్త పిచ్చడి పొద్దురాడంటే ఇదేనేమో, ఒక లూలు మాలు, ఒక మెట్రో, ఇప్పుడు ఇది. కనీసం ఆలోచించరా? ఇలాగ గతంలో కొన్ని చేసి అరే బాబోయ్ అని బుక్ అయ్యారు చాలామంది. ఇప్పుడు ఇది కూడా అటువంటిదేనండి, గిబ్లీ. మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఫొటోస్ని ఆ గిబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నారు. చాట్ జీపీటీనా, గ్రోకా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఏం చేస్తారు? మీ ఫేసల్ రికగ్నిషన్ మొత్తం చేస్తారా? మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండిపోతాయి ఆల్రెడీ. రేపటి రోజు మీకు సంబంధించి ఎక్కడన్నా వాల్యుబుల్ డేటా ఉంది, మీ ఫేసల్ రికగ్నిషన్ ద్వారా రియల్ టైం ఫేసల్ రికగ్నిషన్ ఉంటుంది, మొత్తం వాళ్ళకి అందిపోయింది కదా డేటా అంతా కూడా. ఇంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు అసలు? ఆల్రెడీ డీప్ ఫేక్ వీడియోస్ సృష్టిస్తున్న హడావుడి అంతా ఎంత చెప్పండి. మీ ఒరిజినల్ ఫొటోస్ ఇచ్చేసి మేము పలానా సో అండ్ సో అంటే డేటా మొత్తం ఉంటే అవైలబుల్గా మీ టైంలో మీరే షేర్ చేస్తూ పోతూ ఉంటే ఇంక మొత్తం ఇచ్చేసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అంతా కూడా మీరు ఎవరు, ఈ ఫోటోలు ఏంటి, మీది ఐదు సంబంధించి కూడా స్కాన్ చేయగలుగుతాడు, ఫేస్ రికగ్నిషన్ స్కాన్ చేయగలుగుతాడు. దాన్ని యూజ్ చేసి మెటా వర్డ్, దట్ మీన్స్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ మెటా వాళ్ళు కానీ, ఈ గూగుల్ వాళ్ళు కానీ బ్రహ్మాండంగా రేపటి రోజు మీ డేటా మొత్తం తస్కరణ దొంగిలించేస్తారు. గిబ్లీ దయచేసి దాని జోలికి పోకండి. ఆల్రెడీ 2 వెళ్ళినట్టు ముందు డిలీట్ చేసి అవతల పడేసాడు. సరే ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఇంకేం చేస్తానుకుంటే ఉంచేసుకోండి. బట్ తెలిసి తెలియకుండా ఏదో కొత్తగా వచ్చింది కదా అని చెప్పేసి ఓ అంటే హడావుడి చేసి అందరిని ఎగబడేలాగా చేయకండి. అలా ఎగబడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో కొంచెం బుర్ర ఆడండి. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో 1.05 మిలియన్ డేటా అంటారు, అంతమంది డేటా బయటకు వచ్చేసింది. ఎవరు అంటే 10,50,000 మందికి సంబంధించిన డేటా. ఆసక్తి నుంచి కార్డన్ సర్చెస్ అమ్మేది ఒక కంపెనీ. ఏంటంటే సేమ్ ఇలాగే. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎన్ని బిలియన్ డాలర్లు ఉంది ఈ ఫేస్ రికగ్నిషన్, రియల్ టైం రికగ్నిషన్ అమ్మేది. అది రాను రోజుల్లో అది ఏకంగా లక్షల కోట్లకు రీచ్ అవ్వబోతా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మీ ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటే రేపటి రోజు బ్రహ్మాండంగా దాంతో వేరే వాళ్ళకి అమ్ముకుంటే కుప్పల లాభాలు వస్తాయి. ఒక జొమాటో, ఓ స్విగ్గీ, వీటి వల్ల వాళ్ళకి లాభాలు కాదు వచ్చేది, అంతంత మాత్రం. వాళ్ళకి లాభాలు అంతేంటి, మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉండింది, దీంతో వాళ్ళకి లాభాలు వస్తాయి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, నార్మల్ కావచ్చు. అరే టెక్నాలజీ సంబంధించి ఏదైనా ఒక కొత్తది వచ్చిందనగానే గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్తారు. ఎందుకు అసలు నాకు అర్థం కాదు. కనీసం ఆలోచించరా, బుర్రబెట్టి వాడరా? ఏం మనుషులో ఏంటో.